త్వరలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగనుంది. అలాంటి వేళ బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని దెబ్బకొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఎన్నికల్లో 35 అసెంబ్లీ స్థానాలకు ఇన్ఛార్జిలను నియమించింది. ఈ మేరకు గురువారం ఆ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ఎన్నికల్లో మహావికాస్ అఘాడీ కూటమిలోని కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలోని శివసేన, శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కలిసి ఎన్నికలకు వెళ్తున్నారు. దాంతో మహారాష్ట్రలోని మొత్తం 288 స్థానాలకు గాను ఆయా పార్టీలు సీట్లను పంచుకొని అభ్యర్థులను బరిలో నిలపనున్నారు. మరోవైపు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో బుధవారం ఆ పార్టీలోని కీలక నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మిత్రపక్షాలతో సీట్ల పంపకాలు, అలాగే ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 7వ తేదీన మహారాష్ట్ర వికాస్ అఘాడీలోని రాజకీయ పార్టీలన్నీ సమావేశమై సీట్ల అంశాన్ని ఒక కొలిక్కి తీసుకువచ్చే అవకాశం ఉందని సమాచారం. అయితే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ముహూర్తం ఖరారు చేసింది. ఆగస్టు 20వ తేదీ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జన్మదినం. ఈ సందర్భంగా పురస్కరించుకొని ఆ రోజు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనుంది. ఈ ప్రచార కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. ఇక 2019లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన పార్టీ 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ పార్టీలు 44 స్థానాలను కైవసం చేసుకున్నాయి. అయితే ఆ ఎన్నికల తర్వాత మహారాష్ట్రలో రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. ఎన్సీపీ, శివసేన పార్టీలు నిట్ట నిలువున చీలిపోయాయి. దీంతో మహాయుతి కూటమిగా శివసేన, ఏక్నాథ్ సారథ్యంలోని షిండే వర్గం, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ అధికారాన్ని చేపట్టాయి. అయితే ఈసారి మాత్రం మహారాష్ట్ర ప్రజలు ఏ కూటమికి పట్టం కడతారనేది ఈ ఎన్నికల ఫలితాల అనంతరం తేలిపోనుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.